4 ముక్కల కోసి మధ్యలో మసాలా పెట్టి వేపుతుందని ఏమంటారు? తిన్నారా? ఇష్టమేనా? మీరు పెద్ద హోటల్కి వెళ్ళి నూడిల్స్ బైగాన్ కర్రీ ఆర్డర్ చేశారు. సగం తిన్న తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉందమ్మా బాగా తిన్నారా అన్నాడు. బాగా తిన్నారా, మా ఆయన ఎప్పుడు చేయలేదు అంత బాగా చేశారు మీ హోటల్లో, చాలా బాగుంది. వాడన్నాడు చిన్న పొరపాటు జరిగింది తల్లి, ఆ ఫారినర్ విదేశీయుడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు ఇచ్చాను, మీరు ఆర్డర్ చేసిన ప్లేట్లు వాడికి ఇచ్చాను, మీరు ఎప్పటివరకు తిన్న నూడిల్స్ కాదు ఎర్త్వర్మ్ కర్రీ వానపాముల కర్రీ తిన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? మీరు వంకాయ అనుకున్న చిన్న వంకాయలు కాదు, తోలు తీసి తోక కత్తిరించిన ఎలకలు, వాటి 4 ముక్కలు కోసి మధ్యలో పెట్టిన మసాలా బొద్దింకల పొడి, కాక్రోచెస్, మధ్యలో రెక్కలు వచ్చినాయి అంటే అనుకున్నారు కూడా మీరు. ఇప్పుడు ఏమవుతుంది? వాంతు. మరి చైనా వాడు ఎలా తింటున్నాడు? వాడికి ఎవరు నేర్పారు? టీచర్స్, పేరెంట్స్. ఎలక బాగుంటుందమ్మా, తోలు తీస్తే ఇంకా బాగుంటుంది, బొద్దింకలు చాలా బాగుంటాయి అది చెప్పబట్టే కదా వాడు తింటున్నాడు. సో తల్లిదండ్రులు టీచర్స్ మనకి ఏం నేర్పితే అదే వస్తుంది, అవునా కదా? మీరు పుస్తకం తెరవగానే ఇదే కష్టం అనుకుంటే ఇంక చదువు ఏమొస్తుంది, అవునా కదా? పూత మిరుంగులున్ పసరు పూప బెడంగల చూపు నట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలే కమనన్బలెన్ రాత్రియున్ బౌళ్ళు మరుపురాని బొయ్యలు చెలియార జంపుని దాతరి దమ్మిచూలి దొరకైవస పుంజవరైదు తిరుగు భారతీయ వధువుటి తపనీయ గర్భనికటి భవదానన పరోసాహితి అన్నాడు. అంత మంచి చదువుని కష్టం అంటారే ఏంటి? నాకు అర్థం కాదు. చదువుకున్న అద్భుతమైంది ఏమైనా ఉందా? నేను 35 సినిమాలకు పనిచేశాను, 16 టీవీ సీరియల్స్ తీశాను, క్రికెట్ అండర్ 19 ఆడా. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది చదువే. అందుకే ఇప్పుడు చదువు చెప్పడానికి వచ్చాను. చదువుకి మించింది ఇంకోటి అద్భుతం లేదండి. అద్భుతంగా ఉంటుంది చదువు. పోతే మనసు పెట్టి చదువు, అది ఎవరెస్ట్ శిఖర ప్రణాళిక అంటారు. ఎవరెస్ట్ శిఖరం మీద జెండా పాతడానికి మీకు 1 నిమిషం పాటు పట్టిందనుకోండి, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అని జెండా పాతారు. ఆనందంగా ఉంటుందా లేదా? కానీ ఎక్కడానికి 3 నెలలు పట్టింది. ఏడుస్తూ ఎక్కుతారా, నవ్వుతూ ఎక్కుతారా? చెప్పండి. ఆ 1 నిమిషం కోసం 3 నెలలు ఏడవాలా? మీరు సాధించబోయే ఉద్యోగం కోసం 18 సంవత్సరాలు ఏడవాలా చదువు కోసం? ఎందుకు ఏడుపు? మరి ఉద్యోగం వచ్చిన తర్వాత సుఖంగా ఉంటామంటే అది లేదుగా. మరి ఎప్పుడు సంతోషించేది? మనకి ఇష్టమైన పని చేసినప్పుడు. ఇష్టమైన పని ఏది చేత కాకపోతే చదువు పట్ల ఇష్టం పెంచుకోవాలి. లేదంటే క్రికెట్ ఆడండి, సచిన్ టెండూల్కర్ లాగా అద్భుతంగా ఆడుకోవాలి. ఏ పని చేస్తే ఆ పని మనసు పెట్టి చేయండి, అప్పుడు ఈ మాట్లాడటాలు ఏమి ఉండవు. అది ఎవరెస్ట్ శిఖరం అంటే. నెక్స్ట్ జనరల్ అంశములు మెదడు పని తీరును ఐటమ్ నెంబర్ 4. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన సబ్జెక్ట్. ఉదయాన్నే నిద్ర లేచి 5 సెకండ్లు అద్దంలో చూసుకొని నవ్వుతూ నిన్ను నువ్వు చూసుకోవాలను. ఇది చేస్తే మీకు ముందు నవ్వటం అలవాటు. మీరు ఈ పుస్తకం తీయండి.